జాతర అంటే తిరుపతి తాతయ్య గుంట గంగమ్మ జాతరేనుల్లా. అబ్బో ఏమన్నా సాగుతుందా గంగమ్మ జాతర? వారం 10 దినాలు మస్తుగా సాగుతుంది. ఇక ఈసారి అయితే ఇంకింత సంబురంగానే నడుస్తున్నది జాతర. లీడర్లు కూడా అమ్మ దర్శనం కోసం తిరుపతి తొవ్వదొక్కుతున్నారు. పాండి మరి అట్లా పోయి గంగమ్మ జాతర ముచ్చట్లు అన్నీ చూసేద్దాం. ఇట్లా మనసొంటి మామూలు జనాలే కాదు, సినిమా యాక్టర్లు, రాజకీయ నాయకులు కూడా గంగమ్మ దర్శనం చేసుకున్నారు నిన్నీయల్లా. ఎర్రజెండ పార్టీ లీడరు నారాయణ సారు కూడా అమ్మవారి దర్శనం చేసుకున్నాడు. ఆగో కోడి పట్టుకొని పోటువలకు ఎట్లా పోజులిస్తున్నాడో చూడుండ్రి సారు. అరేరేరే పైలమే తాత, ఏగస్ పార్టీలకు సుక్కలు చూపెట్టే నీకే సుక్కలు చూయిస్తున్నది కదనే కోడి పుంజు. ఇట్లా పోటువలకు ఫోజులిచ్చుడైనాక సీదా అమ్మ దర్శనానికి పోయిండు నారాయణ సారు. అయ్యగారు బొట్టు పెట్టి హారతిత్తే కండ్లకద్దుకున్నాడు. దక్షిణీయనికి జేబుల చేతులు పెట్టిండు గాని సారు పరుసుల పైసలు లేనట్టున్నాయి పాపం. అయినా సారు ముచ్చటకేంది, బండ్లు ఓడలైతాయి, ఓడలు బండ్లైతాయి గాని తాతయ్య గుంట గంగమ్మ జాతర అయితే గీ బుధారానికే ఆఖరుల్లో. ఇంకెవలన్నా అమ్మ దర్శనానికి పోకుంటే జప్పున పోయిరాన్రి అన్నట్టు కోరికలన్నీ మీకోసం మీ ఇంట్లోళ్ళ కోసమే కోరుకోకుంటా జరా దేశం కోసం కూడా కోరుకోన్రి. ఏమంటున్నాం?